చూస్తున్నాడు. మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? బోల్డ్ అంత ఉందండి, కానీ చెప్పనండి. ఏ? ఎందుకంటే మరి బోల్డ్ అంత డబ్బు వేసి ప్లేట్ అనేది పెట్టున్నాను కదండి. ఓహో, మిస్టర్ బాలరాజు. బాలరాజు బాలరాజా, ఏటా గుసగుసలు అవతల మన జడ్జి గారు పెడుతున్నారు. ఆర్డర్ ఆర్డర్. నువ్వు అలా పిలవకూడదు. అలాగా? ఏమండి అలా పిలకూడదని బాలరాజు నాకేం చెప్పలేదే. నాకేదో బీపీ పెరిగినట్లేదు. బీపీ లేదు, బీపీ లేదు. లే బావా లే. పూర్వం రోజుల్లో జడ్జిల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని చూస్తే భయం వేసేది. ఇప్పుడు అసలు క్లయింట్లను చూస్తేనే భయం వేస్తుంది. పైగా పేరు మహంకాళి. వెరీ బ్యాడ్ నేమ్ సార్. ఇక మీరు మొదలెడతారా? ఎస్ సార్. నా క్లయింట్ మహాత్మా గాంధీ. అయ్య బాబోయ్, వీడికి నా పేరే గుర్తులేదు. నీ పేరు నాకు గుర్తులేకపోవడం ఏమిటయా? భలేవాడివి. నీ పేరు అమ్మవారు. అమ్మోరేటయ్యా బాబు, మహంకాళి. అమ్మవారన్నా మహంకాళి ఒకటేనయ్యా. కళ్ళు పోతాయి. చంపలేసుకో చంపలేసుకో. నాకు నీ పేరు గుర్తుంది, నువ్వు తెగేసిన తల గుర్తుంది. అయ్య బాబోయ్, తల నేను నరకడమేంటయ్యా బాబు? తల నరకటం కదయా, తల కాదు, వల కల అరటి గెల. ఓరి నిందాగలయ్యా, ఆడెవడో దొంగ నరికేశాడయ్యా నా తోటలో గెల. లాయర్ని నేనా నువ్వా? యువర్ ఆనర్, ముద్దాయి మహంకాళి ఉరఫ్. నీ ఒరిజినల్ పేరేంటన్నావు? యువర్ ఆనర్, ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ని పట్టుకుని నీ నోరు పడా అని అంటున్నాడంటే ఇతనెవరో టెర్రరిస్ట్ అన్న అనుమానం. ఏంటి టెర్రరిస్టా? ఎస్. ఇతని ముఖం చూస్తుంటే అరటి కెనలే కాదు, దుబాయ్కి అమ్మాయిలు సప్లై చేసేవాళ్ళ లేడు. ఏంటి పోతే యువర్ ఆనర్, ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోనూ టెర్రరిస్టులతోనూ సంబంధం ఉందన్న అనుమానం. పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు, కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు, చార్లెస్ సోబ్రాజ్ తీహారీ జైలు నుంచి పారిపోవడం మహంకాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలున్నాయని నా అభిప్రాయం. బాబోయ్, ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తున్నాడు బాబోయ్. ఇక నాకు రాష్ట్రపతి క్షమాపణ కూడా ఉండదు. యువర్ ఆనర్, ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. బాలరాజు, నా డబ్బు వేసేసి నన్నే కేసులో ఇరికిస్తావంటా? ఒక్క ఏడుతో నీ తలతగా అవతల పడకపోతే నా పేరు మహంకాళి కాదురా చెప్పారు. ఈ అరటి కెలకే ఒప్పుకోకుండా అడుపు తినపోయేది. అయినా తొణాకి అర్థనాకి చీళ్ళకి జంతుకులకి కేసులు ఒప్పుకుంటే ఇలాగే అడుస్తాయి. గాంధీ అనేది గడిచి గుట్టలేదు. అవతల మహంకాళికి పూరక వచ్చింది. అలాగా? ఏడు ఒకసారి చూపించు, దండం పెట్టుకుంటాడు. బావా అయ్యో పాపం, ఎవరినో? ఎవరినేంటి? నిన్నే. నన్నా? ప్లీజ్, తను వదులు ప్లీజ్. నిన్నోదలను నీ తల నేను నరికేస్తాను. తను వదులు ప్లీజ్, ప్లీజ్. నిన్నోదలను నీ తల నరికే తీరుతాను రా. నరికేసి ఏ కీలు కాకీలు తీసేసి కాకులకి ఎక్కడికి వేస్తాను రా. నేనంటే ఎవరుకున్నావు రా? ఏంటమ్మా, చెట్టు కింద ప్లేటర్ని చెట్టు అంత ప్లేటర్ పట్టుకుని గుద్దేశావు? సారీ అండి, నన్ను రౌడీలు ఎవరో తరుముకొస్తున్నారు. రౌడీయా? మంది సేమ్ కేసు. ఎక్కండి. థ్యాంక్స్ అండి. మన బండి పంచికాళీలాగా పరిగెట్టించేస్తా. త్వరగా పోనివ్వండి, వాళ్ళు వచ్చేస్తారేమో.
అయ్యో కారు ఆగిపోయింది. ఆ పాచమ్మలాడు వచ్చేస్తానేమో. లేదురా రే, నేనే ఆపేశాను. కావాలని నేనే ఆపేశాను రా. ఆ డోర్ మీకు రాదు, నేను తీస్తాను. దిగండి. ఇప్పుడు చెప్పండి, ఆ మహంకాళి గారు మన ఎందుకు తరుగుతున్నాడు? మహంకాళ్ ఎవరు? నన్ను తరుముకొస్తున్నది నలుగురు రౌడీ. నలుగురు రౌడీలా? అయితే మీకన్నా నేనే బెటరు. అవును, ఎందుకు తరుగుతున్నారు? నాకు తెలియదండి. ఎవరో ఏమిటో తెలియకుండా తరువుకొస్తున్నారా? మీ కేసు కంటే నా కేసే బెటర్ అండి. ఈ కేసులో చెయ్యి ఖాళీ లేదు, తర్వాత కనిపించమ్మా. మీ కేసు అడుక్కు తినే వాళ్ళకి వరుసలు ఒకటి, ఖాళీ లేదని చెప్పాను కదా. ఎక్స్క్యూజ్ మీ, ఏమిటి అవతారం? నిన్ను రక్షించబోయి నేను ఇరుక్కుపోయాను అంతే. ఆ మహంకాళి గాడు నన్ను రేవెట్టేశాడు బావా. అమ్మో, ఇక్కడే సెటిల్ అయిపోయినట్టు. చూడు, ఆడపిల్లలు కదే, కొంచెం నాజుగ్గా కొట్టచ్చు కదా. మరీ ముష్టి అవతారం చేశాడు. అసలు వాడు నా క్లయింట్ అని చెప్పుకోవడానికే నాకు అవమానంగా ఉంది. ఏమిటి? ఏం లేదురండి, ఎవరు అడుగు తినే వాళ్ళు వస్తే మాట్లాడతాను. అదే కొన్ని కోర్టు వ్యవహారాలు ఉంటే మా జూనియర్ తేల్చుకురమ్మన్నాను, కాల్చుకొచ్చింది. కొంచెం ఆంజనేయులు టైప్ ఉంది. పోనీ షెర్లాక్ హోమ్స్ అక్క గారు, సరేనా? చాలా థ్యాంక్స్ అండి, నేను బయలుదేరుతాను. ఎక్కడికి వెళ్తున్నారు? బసవరాజు గారని లాయర్. హీఈస్ వెరీ గుడ్ లాయర్ అండి. ఐ విల్ డ్రాప్ యూ. కృష్ణ మామూలే. పోయి నేనా? ఇవాళ రేపు వస్తుంది. పోయి. అది మీకు రాదండి. ఎక్కడ మరి? పోయి. ఏదో డొక్కుమండి, అందరికి స్టార్ట్ అవదు. అప్పుడే స్టార్ట్ అయిందా? మరి నేనా? చూడమ్మా, ఇన్నాళ్ళు చాలా గౌరవంగా బ్రతికిన మీ కుటుంబం నీచమైన ఆస్తి కోసం కోర్టుకెళ్ళడం నాకు నచ్చలేదమ్మా. ఆస్తి న్యాయంగా మాకు రావాల్సిందే కదండి. న్యాయాన్యాల విషయాలు ఇక్కడ ఎందుకు కానీ, చూడండి సుజాత గారు, గోపాలకృష్ణ నాకు ప్రాణ స్నేహితుడు. అలాగే వాళ్ళ నాన్నగారి దగ్గర కూడా నాకు బాగా చనువు ఉందండి. పొడుగుపోయి పుట్టెడు దుఃఖంతో ఉన్నారు ఆయన. పాప అటువంటి ఆయన అలా రచ్చకెచ్చడం అమానుషం కదండి. బసవరాజు గారు, ఆవేశపడకండి, నేను చెప్పేది వినిపించుకోండి. గోపాలకృష్ణకి మీకు పెళ్లి జరగలేదని వాళ్ళు నోటీస్ పంపారంటున్నారు. శరభయ్య లాంటి పెద్ద మనిషి అకారణంగా అభాండం వేయరు కదా. మీ పెళ్లి జరగడం ఎంతమంది చూశారు? అసలు ఎవరండి సాక్ష్యం? సార్, అది అబద్ధాన్ని మీకు తెలీదు. మా పెళ్లికి మీరు రాలేదు, మీకన్నా సాక్ష్యం. ఏమిటి, నేనా? బాలేవారే. చూడండి, నేను పాపులర్ లాయర్ని, అంతేకాని అణాకి అర్ధనాకి దొంగ సాక్ష్యాలు చెప్పే రకాన్ని మాత్రం కాను. బసవరాజు గారు, మీరే కదండి మా పెళ్లికి వచ్చి. నువ్వు చాలా లక్కీ ఫెలవరా. లక్ష్మీదేవి లాంటి పిల్లని పెళ్లి చేసుకున్నావు. రేపు నువ్వు పైకొచ్చావనుకో, ఆ క్రెడిట్ అంతా మా చెల్లాయిదేరా. ఏమ్మా? ఏమిటండి ఇంకా ఆలోచిస్తున్నారు? ఇక మీరు వెళ్తాను సార్. మీరు మా ఆయనకి బెస్ట్ ఫ్రెండ్, పైగా అడ్వకేట్. కోర్టులో న్యాయాన్ని కిలో లెక్కన తూకం వేస్తున్నారంటే ఏమో అనుకున్నాను. కబేళాలు ఇక్కడున్నాయన్నమాట. నమస్కారం అండి.